హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, సంగీతం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతకైతే చూడండి. సో వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్స్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ప్రియదర్శి గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సేవ్ ద టైగర్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతాయని సో చాలా మంది అయితే చూసే ఉంటారు. సో మీలో చాలా మంది అయితే చూసి ఉంటారు. నేను కూడా ఈ సిరీస్ని అయితే చూశాను. సో నాకైతే నచ్చింది. నేను సీగర్గా సీజన్ 3 కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నాను. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మంత్ రిలీజ్ అయితే అవుతుంది. సో హాట్‌స్టార్లోనే మనకి మూవీ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి అంటే మనకు ఈ జూన్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే సేవ్ ద టైగర్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే కన్ఫామ్గా తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2, బ్లాస్ట్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో పెద్ద మూవీ రిలీజ్ కాకముందే మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒక మన తెలుగు మూవీ, కానీ మన తెలుగు రిలీజ్ అయిందని చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఇక ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇక ఓటీటీ థియేటర్కి వెళ్ళి చూడకుండా మనకు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు. మీ అందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్లో మంత్లోనే రిలీజ్ అయితే అవుతుంది. జూన్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే బ్లాస్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకి బ్లాస్ట్ మూవీ అయితే జూన్ 21 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉండేది మన తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 3, ఏక్ దిన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి జునీద్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్గా వచ్చేసి మన తెలుగు యాక్టర్స్ అయిన సాయి పల్లవి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో సాయి పల్లవి గారి ఫ్యాన్స్ అయితే మనకి మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు మే 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఏక్ దిన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మనకి హిందీ, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మనకు మే 1 నుంచి వెళ్ళి మూవీ. నెంబర్ 4, జయముంది భయమేలా మనసా మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు మూవీ ఇది. సో మనకు ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళే డైరెక్ట్గా ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూసి ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు జూన్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5, హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఇక సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు ఈ సిరీస్కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే. సో ఇక ఈ సిరీస్కి సంబంధించిన సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జూన్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ సిరీస్ సంబంధించిన సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సిరీస్కి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో అందుకే చాలామంది అయితే కామెంట్లు కూడా అడుగుతున్నారు ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని. సో సీజన్ 3 వచ్చేసి మనకైతే హాట్‌స్టార్లో అయితే మనకు సీజన్ 1 సీజన్ 2 ఎన్ని లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుందో సీజన్ 3 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6, మరీచిక మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విరాజ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే అనుపమ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకు ఇంకో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు ఈ మూవీలో వచ్చేసి. సో ఈ మూవీ వచ్చి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకైతే జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. జూన్ 27 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మరీచిక మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే మనకి జూన్ 27 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 7, మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన దృశ్యం 3 మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో థియేటర్ మనకైతే మంచి హిట్ అయితే అయింది. మన తెలుగు లాంగ్వేజ్ అయితే కాలేకపోయింది. సో ఓవరాల్ మనకి అన్ని లాంగ్వేజ్ కలిపి 250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి థియేటర్కల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందని మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో మన తెలుగు ఆడియన్స్ ఎందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని మన తెలుగు ఆడియన్స్ అయితే థియేటర్కల్ అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. అందుకే మన తెలుగు ఆడియన్స్ అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకి జూన్ 19 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దృశ్యం 3 మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి మూవీ కన్ఫామ్గా అయితే మనకు జూన్ 19 నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.
నెంబర్ 8 బుచ్చిబాబు సన్నా గారి డైరెక్షన్‌లో 'రామ్ చరణ్' గారు హీరోగా అయితే మనకి యాక్ట్ చేసిన మూవీ 'పెద్ది' మూవీ. సో, ఈ మూవీ వచ్చి మనకి రీసెంట్‌గానే థియేటర్సే ఓవరాల్‌గా అయితే ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే మనకు 360,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేయడమే జరిగింది. సో, 360,00,00,000 అయితే కలెక్ట్ చేశారని మనకి రీసెంట్‌గానే పోస్టర్ అయితే వచ్చేసింది. సో, కానీ మనకి మూవీకి మనకు కలెక్షన్స్ అయితే రావట్లేదు. సో, మనకు చాలా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సో, ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు గానీ మనకైతే క్రౌడ్ అయితే ఫుల్ అయితే చేయట్లేదు ఈ మూవీ వచ్చేసి. సో, ఇప్పటిదాకా మనకైతే 360,00,00,000 కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ వచ్చి ఓవరాల్‌గా హిట్ కావాలనుకుంటే మనకి ఇంకో 200,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనకైతే 500,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేస్తేనే మనకి ఈ మూవీ హిట్‌గా అయితే నిలిచేస్తుంది. సో, ఈ మూవీ వచ్చి థియేటర్‌లో రిలీజ్ అయ్యి మనకి ఇంకా చాలా రోజుల తర్వాతే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఓటీటీలోకి వచ్చేటప్పుడు మనకి మూవీ అయిన డిలీట్ అయిన సీన్స్ కూడా అన్నీ యాడ్ అయితే చేశారట. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ సో, మనకి డిలీట్ చేసిన సీన్స్‌కి ఇంకొన్ని యాడ్ చేసి మనం అడిషనల్‌గా ఇంకొన్ని సీన్స్ అయితే యాడ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ మూవీ వచ్చి నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మే మంత్ మిడ్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. నెంబర్ 9 ప్రీతమ్ అండ్ పెట్రో మూవీ. సో, ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. జియో హాట్‌స్టార్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్, టీజర్ 2 అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, యూట్యూబ్‌లో అయితే మనకు జియో హాట్‌స్టార్ ఛానల్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, జియో హాట్‌స్టార్ ఛానల్‌ని ఫాలోవల్ అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇలాంటి మూవీస్ అని. సో, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, ఒరిజినల్ ఫిల్మ్ అంటే ఏమీ లేదు. వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్‌లోనే రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి సో, వాళ్ళైతే ఒరిజినల్ ఫిల్మ్ అని ట్యాగ్ అయితే ఇస్తారు. సో, వాళ్ళ ఫిల్మే అది అని వాళ్ళైతే ట్యాగ్ అయితే తీసుకుంటారు. సో, ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో, జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ప్రీతమ్ అండ్ పెట్రో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 10 నాగశ్విన్ ప్రొడ్యూస్ చేసిన సంగీతం మూవీ. సో, ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే మనకైతే జూన్ 12న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చి మనకైతే చాలామంది రివ్యూస్ అయితే చాలా బాగుందని అంటున్నారు. సో, మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో, ఓవరాల్‌గా అయితే మనకి ఈ మూవీలో డైలాగ్స్ కాకుండా సాంగ్స్ అయితే ఉంటాయి. సో, నేనైతే ఈ మూవీని చూద్దామని వెళ్దామని అనుకుంటున్నాను. సో, రేపు ఎల్లుండి అయితే వెళ్తాను. సో, చూసి రివ్యూ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నేనైతే వీడియో అయితే చేసి పెడతాను. సో, ఇక మీలో ఎవరైనా మనకి ఈ మూవీని చూసి ఉంటే చూసి వాళ్ళు ఉంటే మనకి ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అసలు మూవీకి వెళ్ళాలా లేదా అని తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే చాలా బాగుందని టాక్ అయితే వస్తుంది. సో, తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి ఈ మూవీ కోసం. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. సో, మీలో చాలామంది అయితే వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోవట్లేదు. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.